మన ఇంటి ముందర కూర్చొని కథలు చెప్పేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. మన తప్పులు చూసి మందలించే వాళ్ళు కూడా లేరు. మన కష్టాన్ని మాటల్లో కాకుండా మనసుతో చదివే వాళ్ళు లేరు. మనకు తెలియకుండానే ఒక గొప్ప తరం మన కళ్ళ ముందే మెల్లగా కనుమరుగవుతుంది. ఒక్కొక్కరుగా మనకు శాశ్వతమైన వీడుకోలు పలుకుతూ ఒక తరమే కనుమరుగైపోతుంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం మన పెద్ద తరం. ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం మన పెద్ద తరం. బాధ్యతలన్నీ తెలిసిన తరము, నేను అనకుండా మనమంటూ బ్రతికిన తరం మన పెద్ద తరం. డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారాలు లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండానే జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాల్కులేటర్ లేకున్నా లెక్కలు నోటితో చేయగలిగిన తరము, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరము, టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం మన తాత ముత్తాతల తరం, జీపీఎస్లు లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలిగిన తరం మన పెద్ద తరం, సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బ్రతికిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మన తాత ముత్తాతల కాలం. మినరల్ వాటర్కు బదులుగా చెరువు నీళ్లు, బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం మన పెద్ద తరం. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం. రాత్రిళ్ళు ఇంటి అరుగు బయట కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం మన పెద్ద తరం. 6 ఏళ్ల వయసు వచ్చేసరికి పిల్లల బాల్యాన్ని ఆట పాటలతో నింపిన తరం తాత ముత్తాతల కాలం. ఆ తర్వాత పైసా ఫీజు లేకుండా సర్కారు బళ్ళల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోను పండితులయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం మన పెద్ద తరం. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలాగా నడిచిన తరం మన తాత ముత్తాతల కాలం. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ 4 దెబ్బలు వడ్డిస్తే వాడికి మరొక 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం మన పెద్ద తరం. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్ర కథలను ఆస్వాదించిన తరం మన పెద్ద తరం. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం మన తాత ముత్తాతల కాలం. పని మనుషులతో, యోగాలతో, జిమ్లతో పని లేకుండా బండెడు చాకిరి చేసుకుంటూ చెమటను చిందించి 100 ఏళ్లు బ్రతికిన తరం మన పెద్ద తరం. బంధాలకు, బంధుత్వాలకు విలువలిచ్చిన తరం మన పెద్ద తరం. ఆస్తుల కన్నా ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చింది మన పెద్ద తరం. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం మన తాత ముత్తాతల కాలం. భేదాభిప్రాయాలు ఉన్నా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం మన తాత ముత్తాతల కాలం. వ్యాపారంలో కల్తీకి చోటు లేని తరం, ఇతరుల మేలు కోరుకున్న తరం, నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బ్రతికిన తరం, రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం, కార్పొరేట్ హాస్పిటల్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం, హార్ట్ అటాక్లు, క్యాన్సర్ల గురించి తెలియని తరమే మన పెద్ద తరం. బీపీలు, షుగర్లను దరిచేరనీయని తరం మన పెద్ద తరం. లాంతర్లతో జీవితాన్ని వెలుగులోకి నింపుకున్న తరం మన పెద్ద తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం మన పెద్ద తరం. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరమే మన తాత ముత్తాతల కాలము. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరము, పోస్టు కార్డులపై సంభాషణలు జరిపిన తరము, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరము, కుల మతాలకు అతీతంగా సోదరభావంతో బ్రతికిన తరము, కాఫీ టిఫిన్లు లేకుండా చద్దన్నం తిని స్కూళ్లకు పరిగెత్తిన తరం మీ అందరికీ గుర్తుకొచ్చే ఉంటాయి. అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వస్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళిపోతున్న ఆ పెద్ద తరం వాళ్ళ నుండి ఈ తరం వాళ్ళు ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తే అంధకారం అవుతుంది. ఆ తరం నిజంగా మన సంస్కృతి, మన విలువలకు ప్రతిరూపం. వాళ్ళలాంటి మనసులు మళ్ళీ రావు. వారిని కోల్పోవడం అంటే మన మూలాలను మనమే కోల్పోవడం. ఆ తరం చూపించిన విలువలు, ప్రేమ, నిజాయితీ ఈ తరం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సాంకేతికతతో ముందుకు వెళ్తున్నాం, కానీ విలువలతో వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆ తరం మానవత్వం అంటే ఏంటో నేర్పించింది. లాంతర్ల కాంతిలో వెలుగును నింపింది ఆ తరం. కరెంటు దీపాల వెలుగులో చీకట్లను పెంచుతుంది మన ఈ తరం. వాళ్ళు మనకు నేర్పింది ప్రకృతితో సహజీవనం. మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం. అవునా కాదా? ఎవరికి వారే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీలో మీరే ప్రశ్నించుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తూ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ. ఓం నమః శివాయ.